హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సండే ఎపిసోడు యష్మి ఎలిమినేట్ అయిపోయింది. లేడీ ఫైటర్, కంటెంట్ క్వీన్ వెళ్ళిపోయింది. ఆడింది, ఓడింది, గెలిచింది, కొన్ని తప్పులు చేసింది. సరిదిద్దుకునే టైంలో షీ వెంట్ అవుట్. ఆడటం వరకు మాత్రం, మాట్లాడటం వరకు, పోట్లాడటం వరకు, సో ఫ్రెండ్స్ కోసం నిలబడటం వరకు, ఫ్రెండ్షిప్ అంటే మాత్రం గట్టిగా ఉండటం వరకు అన్నీ చేసింది. తను చాలా అంటే చాలా చేసింది. ఒకానొక టైంలో బిగ్ బాస్కి అసలు తనే అంతా అని అనిపించింది. అసలు తను లేని ప్రోమో కూడా ఉండేది కదా ఫస్ట్లో. ఆ రేంజ్ గేమ్ ఆడింది, చాలా బాగానే ఆడింది అమ్మాయి. బట్ ఈ రీసెంట్ వీక్లో ఏదైతే ఉందో కొంచెం ఫ్లిప్ అయింది. అది ఇప్పటికీ కంటిన్యూ చేసింది. సో మరి లాస్ట్లో మాత్రం మేబీ తను ఎలిమినేట్ అవ్వదేమోనని చెప్పి తన గేమ్కి ఎఫెక్టివ్ కాకూడదని అదే ఫ్లిప్ని కంటిన్యూ చేసుకుంటా వచ్చింది అనుకుంటా. సో లాస్ట్లో మాత్రం వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం అందరికీ మంచిగానే చెప్పి వెళ్ళింది. బట్ స్టార్టింగ్లో జర్నీ స్మూత్గా ఉంది, ఎండింగ్లో కూడా జర్నీ స్మూత్గా ఉంది. సో మధ్యలో రోలర్ కోస్టర్ జర్నీ అమ్మాయిది. సో ఫైనల్గా అమ్మాయి వెళ్ళిపోయింది బయటికి. బట్ షీఈ్ అ కంటెంట్ క్వీన్. ఓకే. అండ్ నెక్స్ట్ నిన్న ఒక పాయింట్ చెప్పాను. సో మరి అది అర్థం కాలేదేమో, మళ్ళీ చెప్తా. నాగ్ సారు గౌతమ్ షటప్ అన్నాడు. సో యాక్చువల్లీ ఇట్ వాజ్ నాట్ కరెక్ట్. సో మేబీ గౌతమ్ వెయిట్, లెట్ మీ టాక్, ప్లీజ్ వెయిట్ అంటిల్ వెయిట్ అని అనుంటే బాగుండేదేమో అనిపించింది. సో అదే టార్గెట్ అని మీరు అనుకుంటే ఒక వ్యక్తి యొక్క ఎఫర్ట్స్ని మినిమం కన్సిడరేషన్లోకి కూడా తీసుకోకుండా, అప్రిషియేషన్ అనేది చేయకుండా ఉండటం అనేది అంతకన్నా పెద్ద టార్గెట్. అంటే ఒక మనిషి ఎఫర్ట్స్ని గుర్తించలేకపోవడం అనేది హౌస్లో 10 మంది ఉన్నప్పుడు కూడా అది హోస్ట్ ఆ వ్యక్తిని కానీ లేదా బిగ్ బాస్ మేనేజ్మెంట్ అతన్ని కానీ టార్గెట్ చేసింది అనేది నా ఒపీనియన్ ఇన్ మై బుక్. పృథ్వీది చాలా గట్టిగా ఆడాడు పృథ్వీ. సో తేజ కూడా తీసుకోండి. సో తేజ ఎంత గట్టిగా ఆడారు. ఆ అమ్మాయిని ఒక్కదానే రోహిణిని ప్రైజ్ చేశారు, రోహిణి తోపు దురుమని పొగిడారు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళని కూడా పొగడాలి కదా. పృథ్వీ ఎఫర్ట్స్ ఇంకా తేజ కంటే ఎక్కువ ఎఫర్ట్స్ పృథ్వీవి. లాస్ట్ వరకు ఉన్నాడు, ఫస్ట్ నుంచి ఎక్కువ శాండ్ మోస్తున్నాడు. సో అన్ఫార్చునేట్లీ తన దాంట్లో ఒక స్కూప్ ఎక్కువ పడింది, అందరూ దాంట్లో నేసాడు. లాస్ట్ మూమెంట్లో రోహిణిది ఫిల్ అయింది. ఫస్ట్ నుంచి తనే తనే ఆ బరువును మోస్తున్నాడు అంతవరకు. సో తన ఎఫర్ట్స్ని మినిమం కన్సిడర్ చేయకపోవటము, తనని అప్రిషియేషన్ చేయకపోవటము, దాన్ని అట్లీస్ట్ రికగ్నైజ్ చేయకపోవటం అనేది కూడా అంతకన్నా ఎక్కువ టార్గెట్ చేసినట్టు. అంటే ఒక మనిషిని యూ షటప్ అన్న దానికంటే ఇది ఎక్కువ టార్గెట్ చేసినట్టేమో అని నాకు అనిపించింది సీరియస్లీ. అండ్ నెక్స్ట్ సో ఎపిసోడ్లోకి వచ్చేసరికి డిటెక్టివ్ నబీల్, ఏజెంట్ పృథ్వీ. సో నబీల్ దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా గెస్ట్ చేశాడు తన గురించి ఎవరు మాట్లాడారు ఏంటి అనేది. సో హౌస్ మేట్స్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. అండ్ ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పాను, తన దగ్గర ఆ స్మార్ట్నెస్ ఉంది నబీల్ దగ్గర. సో నబీల్ ఖచ్చితంగా ఒక మంచి గేమర్. బట్ తనే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నిజంగా తన గేమ్ను తనే కొంచెం తక్కువ చేసుకున్నాడు, డౌన్ చేసుకున్నాడేమో అని అనిపించింది. అండ్ పృథ్వీ, ఏజెంట్ పృథ్వీ. సో పృథ్వీ దగ్గరికి వచ్చేసరికి కూడా సేమ్ తను ఎవరికైతే కంప్లైంట్స్ రాశాడో ఆ కంప్లైంట్స్ అన్ని ఆన్ పాయింట్ కనిపించాయి. ఏదైతే కనిపిస్తుందో మనకి బయటకి, సో తను అదే అక్కడ హౌస్లో గమనించి రాయటం అనేది కూడా నెక్స్ట్ లెవెల్. సో వీళ్ళిద్దరిది చాలా బాగా అనిపించింది. సో ఎవరు ఏం మాట్లాడుకున్నారు అనేది డిస్కస్ చేద్దాం. దీనికంటే ముందు గ్రూప్ అన్నారు. ప్రేరణ నిఖిల్ గురించి ఒక కంప్లైంట్ రాసింది. అది విన్న తర్వాత ఐ వాజ్ షాక్డ్. అరే అమ్మ జీవితం, అది నార్మల్ విషయం కూడా కాదు. మెడబట్టుకొని బయటకు కెంటేసినా కూడా నిఖిల్ని అంత ఉండదేమో, అంత పెద్ద కంప్లైంట్. అసలు అది అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. అది యష్మి రాసిన కంప్లైంట్ జుజుబి. అసలు ఆ కంప్లైంట్ ముందు ప్రేరణ నిఖిల్ మీద రాసిన కంప్లైంట్ ముందు యష్మి రాసిన కంప్లైంట్ జుజుబి. అసలు ఫరక్కే పడదు, అసలు వేస్ట్ కంప్లైంట్ అది యష్మి రాసింది. అలాంటి కంప్లైంట్ రాసింది ప్రేరణ, మామూలు విషయం కాదు అసలు. అండ్ ప్రేరణ నమ్మట్లేదు ఎవరిని. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నుంచి ఆమెకు అర్థమైపోయింది. ఆమె అప్పటి నుంచే గేమ్ మార్చుకుంది. ప్రేరణ క్లియర్గా మార్చేసుకుంది వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నుంచి. ఎందుకంటే ప్రేరణ సేవ్ అయినప్పుడు రోహిణి వెళ్ళి అక్కడ అంత క్లోజ్ అయిపోయారు. వాళ్ళు అంతా క్లోజ్ ఉన్నారు వాళ్ళు. అది కూడా పృథ్వీ గమనించాడు. ఓకే, మనం బయట ఏదైతే గమనిస్తున్నామో పృథ్వీ దాన్ని కూడా గమనించాడు ఆఖరికి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి అమ్మాయి ప్రేరణ ఎవరిని నమ్మట్లే హౌస్లో. సో ఎవరైతే క్లోజ్ అనుకున్నారో ఆ క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరిని నమ్మట్లేదు అని కంప్లైంట్లు రాసింది అమ్మాయి. మేబీ ఉంటే కూడా ఫర్దర్ వీక్లో నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా నామినేషన్స్ చేసుకునే వాళ్ళేమో వీళ్ళు.
అంటే వెళ్ళిపోతారు అని అనుకోలేదేమో. సో అందుకని మేబీ నామినేట్ చేసుకోవడానికి కోసం మేబీ వాళ్ళు చేసుకోవాలి, మేబీ ఇండివిజువల్ గేమ్ ఆడడం కోసం చేశారో లేకుంటే లేదో కానీ. బట్ ప్రేరణ విషయం దగ్గరికి వచ్చేసరికి ఆ అమ్మాయి ఫస్ట్ నుంచే వైల్డ్ కార్డ్స్ ఎప్పుడైతే వచ్చారో అప్పుడు వచ్చి నామినేట్ చేసినప్పుడు గ్రూప్ అనే విషయం బయటకు వచ్చినప్పుడే షీ వాజ్ ఎలక్టెడ్ అనమాట. సో ఎలక్ట్ అయ్యి కొంచెం దూరంగా ఉండడమే స్టార్ట్ చేసింది ప్రేరణ. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుంటే సో ఎవరి కంప్లైంట్స్ ఏమనేది తేజ మీద కంప్లైంట్ అనమాట. ఏ విషయం గురించి అయినా అతను చెప్పదలుచుకుంది చెప్పేసి వెంటనే వాటిని వదిలేసి వెళ్ళిపోతాడు. అక్కడ పక్క వాళ్ళు చెప్పేది వినిపించుకోడు. ఐఆమ్ రైట్, ఐఆమ్ కరెక్ట్, ఐఆమ్ ద ఓన్లీ ట్రూత్ అనే మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి అని చెప్తే సో విష్ణువా నబీలా అని విష్ణుకి ఇస్తారనమాట. సో అదే ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చి ఆటపరంగా నువ్వు సరిగ్గా ఉన్నావు కానీ ఒక మనిషిగా నువ్వు నిజాయితీగా వ్యవహరించాలి. నువ్వు చాలాసార్లు అబద్ధం ఆడావు, అబద్ధం ఆడటం నేను చూశాను, బీ రియల్ అని అంటే అది రష్మికి ఇస్తారు. సో యాక్చువల్గా అంత తెలుగు వాళ్ళకి రాదులే కానీ బట్ వాళ్ళు రాసిన దాన్ని వీళ్ళు నీట్గా ఫ్రేమ్స్ చేసి కొంచెం ఆ కంటెంట్ మిస్ అవ్వకుండా వీళ్ళు తెలుగు పదాలతోటి రాస్తారు. ఎందుకంటే వాళ్ళు రాసిన పదాలు యాస్టీస్ చెప్తే ఈజీగా కనిపెట్టేస్తారు కాబట్టి కొంచెం తెలుగు పదాలతో రాస్తారు. సో వీళ్ళకి తెలుగు రాయటం రాదు అని వీళ్ళు అనుకుంటారు. సో వీళ్ళు అనుకుని వేరే వాళ్ళ పేర్లు చెప్తారు. అది మేము ఇట్లా ఫ్రేజ్ చేసామని నాకు సార్ చెప్పరనమాట. మేము వాళ్ళు రాసిందే కొంచెం అటు ఇటుగా ఫ్రేజ్ చేసామని చెప్తే మేబీ ఆలోచించే వాళ్ళేమో తేజ అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు. బట్ యాస్టీస్ అదే చదువుతున్నారేమో అన్న ఊహతోటి సో అంత తెలుగు వాళ్ళకి ఏమొచ్చులే అని అనుకొని కూడా మేబీ వాళ్ళు వేరే వాళ్ళ పేర్లు కూడా చెప్తుండొచ్చు. సో ఇక్కడ 2 పేర్లు తప్పు చెప్పాడు. సో ఫస్ట్ది నబీల్, సెకండ్ది పృథ్వీ. నబీల్ది ఆన్ పాయింట్ ఉంటుంది. సో నబీల్ కూడా చెప్పాడు ఏ విషయం గురించి అంటే విష్ణుప్రియ నిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు. విష్ణుప్రియ అయితే ఆ గ్లాస్ టాస్క్ ఉందో తను కావాల్సింది తను చెప్పుకొని వెళ్ళిపోయాడు. అసలు అమ్మాయి చెప్పే మాట వినట్లేదు, తనే ఓకే 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 అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు సార్ అని చెప్తాడు. ఇది కూడా కరెక్ట్గా గుర్తించాడు అనమాట. అండ్ నెక్స్ట్ ఆటపరంగా నువ్వు సరిగ్గా ఉన్నావు, ఒక మనిషిగా నువ్వు నిజాయితీగా వ్యవహరించాలని చెప్పి అంటే లైక్ నువ్వు అంత హానెస్ట్గా లేవు. అండ్ నెక్స్ట్ నువ్వు అబద్ధాలు కూడా చెప్తావు నేను చూశానని చెప్పి పృథ్వీ చెప్తాడు. మేబీ నెక్స్ట్ నామినేషన్స్లో ఖచ్చితంగా తేజ నామినేషన్స్లోకి వస్తాడని ఆల్రెడీ వచ్చాడని టాక్ కూడా నడుస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చరికి యష్మి దగ్గరికి వచ్చరికి అన్ప్రెడిక్టబుల్గా ఉండటం వలన నేను తనని నమ్మలేను, చాలా త్వరగా ట్రిగ్గర్ అవుతుంది, అది నాకు నచ్చట్లేదు. సో గౌతమ్ పేరు చెప్పుద్ది. బట్ నెక్స్ట్ కంప్లైంట్, నాకు ఇండివిజువాలిటీ కనిపించట్లేదు, ఎవరైనా ఏదైనా చెప్తే నువ్వు మారిపోతావు, అసలైన నువ్వు ఎవరో నాకు అర్థం కావట్లేదు. దీనికి ప్రేరణ పేరు చెప్పుద్ది అనమాట. ఓకే, 2 పేర్లు యాక్చువల్గా 2 కంప్లైంట్లు దగ్గర ఒకటే. సో కాబట్టి ప్రేరణ పేరు చెప్పినా పర్లేదు. బట్ ఈక్వల్స్ కొంచెం దగ్గరగా ఉండే సిమిలర్గా నమ్మలేకపోతున్నానని చెప్పింది డైరెక్ట్గా ప్రేరణ. అంటే అన్ప్రెడిక్టబుల్గా ఉంది, అసలు నేను నమ్మలేకపోతున్నాను, ఈజీగా ట్రిగ్గర్ అయిపోతుందని ఆ టీషర్ట్ విషయం తీసుకొచ్చింది. టీషర్ట్ విషయంలో చాలా హర్ట్ అయింది ప్రేరణ, చాలా హర్ట్ అయింది. బట్ ఆ అమ్మాయి ఇండివిజువల్ గేమ్ ఆడాలి అనుకుంది, ఏదైతే అది అయింది, నేను ఇండివిజువల్గానే ఆడతాను అమ్మాయి అనుకుంది. సో తినేమంటుందంటే నా టీ షర్ట్ తన చేతిలోకి వచ్చరికి ఒక్క నిమిషం నేను యష్మి దగ్గరికి వచ్చరికి నేను సేఫ్ అనుకున్నాను సార్, బట్ అది తర్వాత అమ్మాయి చింపు అనేసరికి నేను అసలు ఊహించలేదు, నాకు కోపం వచ్చిన తర్వాత కూడా చెప్పాను. సో అందుకని నిన్న యష్మిని కాకుండా యష్మి ఆ టీ షర్ట్ సేవ్ చేసి ఉంటే యష్మి నిన్న ల్యాడర్లో పెట్టేది. యష్మి ఆ టీ షర్ట్ సేవ్ చేయలేదు కాబట్టి రోహిణిని తీసుకొచ్చి ల్యాడర్లో పెట్టింది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అది ఈ ప్రేరణ దగ్గరికి ఏంటంటే ఈమె కూడా ఈజీగా ట్రిగ్గర్ అవుతుంది. ప్రేరణ ఏదైతే చెప్పిందో యష్మికి ప్రేరణ కూడా సేమ్ అదే ఈజీగా ట్రిగ్గర్ అవుతుంది ప్రేరణ. అండ్ నెక్స్ట్ ఆ ఇండివిజువాలిటీ గురించి, నీ ఇండివిజువాలిటీ ఒకలాగా ఉంటుంది అని చెప్పి అది రోహిణి రాసింది, ప్రేరణ కాదు. రోహిణి ఏంటంటే లైక్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు కదా వెనక, కమెడియన్స్ బ్యాచ్ కదా వీళ్ళు ముగ్గురు, కంట్రీ బ్యాచ్ వీళ్ళది. సో వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకుంటారు కదా, ఆ డిస్కస్ చేసుకునే పాయింట్స్లో తీసుకొచ్చి పాయింట్ పెడతారనమాట. అంటే యష్మి అంత ఫాస్ట్గా పృథ్వీతో గొడవ పడింది ఆటో టాస్క్ అప్పుడు. అండ్ తేజ కూడా మొన్న అంటాడు కదా, మొన్న పేరు మర్చిపోతుంది మా జీవితం అసలు హైలైట్ అసలు అది షిట్. నిఖిల్ ఈ అమ్మాయి గొడవ పడతారు నామినేషన్స్లో. తర్వాత నిన్న తేజ వాళ్ళిద్దరు ముచ్చట్లు వేసుకుంటామంటే శుక్రవారం ఎపిసోడ్ మనకు చూపించినప్పుడు సో తేజ అంటాడు కదా సేమ్ మేబీ ఆ పాయింట్స్ అని తీసుకొచ్చి నువ్వు ఒకసారి బాగుంటావు, నువ్వు గొడవ పడతావు, మళ్ళీ వెంటనే నార్మల్ అయిపోతావు, అది ఏ యష్మి కరెక్ట్, మీ ఫాదర్ వచ్చి చెప్పారు కాబట్టి అంతకు ముందే నువ్వు కాకుండా ఇప్పుడు ఇండివిజువల్గా గేమ్ ఆడుతున్నావు అంటున్నావు, సరే ఆడితే ఆడావు, మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ మారిపోతావు మనిషి అని, అదే వాళ్ళతో మళ్ళీ వెంటనే కలిసిపోతావు, అసలు ఏది కరెక్ట్ ఏ యష్మి కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు అంటది. సో ఇండివిజువల్గా గేమ్ ఆడటం వేరు అండ్ గొడవ పడిన తర్వాత మళ్ళీ కలుసుకొని మాట్లాడుకోవటం అనేది వేరు.
ఇప్పుడు రోహిణి కూడా ఆ ఎగ్ వేసేసిన తర్వాత పెద్ద డిస్కషన్ అయింది వాళ్ళిద్దరి మధ్య, చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది అవినాష్కి రోహిణి మధ్య. తర్వాత రోహిణి అవినాష్ కలుసుకోకుండా మాట్లాడుకోకుండా ఉన్నారా? అవినాష్కి తేజకి గౌతమ్కి మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది. తేజ చాలా హర్ట్ అయ్యాడు. తర్వాత తేజ గౌతమ్ మాట్లాడుకోకుండా ఉన్నారా? సో ఆన్ ద స్పాట్ గొడవలు ఉంటాయి. ఓకే, అవి నామినేషన్స్ కోసం కానీ అవి ఆ గొడవలు ఎక్కడ క్యారీ అవుతాయి? నామినేషన్స్ దగ్గర ట్రిగ్గర్ అవుతాయి మళ్ళీ. లేదా అప్పటి వరకు నార్మల్గానే ఉంటారు. హౌస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నార్మల్గానే ఒకరితో ఒకరు కలిసి ఉండాలి. ఇప్పుడు విష్ణుప్రియతో కలిసి లేదా ప్రేరణ? అండ్ నెక్స్ట్ అవినాష్ విష్ణుప్రియకి నచ్చట్లేదు. క్లియర్గా విష్ణుప్రియ అంటే అవినాష్కి అస్సలు నచ్చట్లేదు. ఎందుకంటే అవినాష్కి రోహిణికి ఎవరైతే మర్యాద ఇవ్వకపోతారో అవినాష్కి వాళ్ళు ఎవరూ నచ్చరనమాట. సో రోహిణి కోసం అవినాష్ ప్రాణాలైనా ఇచ్చేస్తాడు. సో అందుకని పృథ్వీ నచ్చడు అవినాష్కి. తేజ కూడా సేమ్. సో విష్ణుప్రియ కూడా నచ్చదు అవినాష్కి. అయినా కానీ విష్ణుప్రియతో క్లోజ్గా ఉండట్లేదా? సో అంతే, టైం వచ్చినప్పుడు కొడతారు ఎవరన్నా, అంతే తప్పితే దానివల్ల కలుసుకోకుండా ఉండకూడదు అలాంటి రూల్ ఏం లేదని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ నెక్స్ట్ గౌతమ్. సో కెమెరా కాన్షియస్ ఉండకు, కెమెరాతో కన్నా మనుషులతో మాట్లాడు, ఫుడ్ విషయంలో మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచించు, ఫుడ్ వాళ్ళకి కూడా అవసరము, షేరింగ్ ఈజ్ కేరింగ్. ప్రేరణ పేరు చెప్తాడు, బట్ అది రాసింది పృథ్వీ. సో ఇక్కడ కూడా పృథ్వీ ఆన్ పాయింటే రాశాడు. యాక్చువల్గా మనోడు మాట్లాడేటప్పుడు కూడా కెమెరా ఫేవర్గా మాట్లాడుతున్నాడు. పృథ్వీ గమనించాడు, అదే నేను చెప్తుంది. అందరి గురించి పృథ్వీ ఎవరి పేరైతే పృథ్వీ రాసి కంప్లైంట్ వచ్చిందో ఆ కంప్లైంట్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ బయట ఆడియన్స్లో ఏదైతే ఉందో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొచ్చి పృథ్వీ అక్కడ పెట్టాడు. అండ్ తిను నిజంగా కెమెరా కాన్షియస్ చాలా తగ్గించుకోవాలి. లాస్ట్ సీజన్లో కూడా ఇదే చేసి ఇదే మైనస్ అయింది ఇప్పుడు గౌతమ్కి. ఇదే బిగ్గెస్ట్ ఫ్లా గౌతమ్కి. లాస్ట్ టైము ఇదే ఫ్లాని రివ్యూయర్స్ అందరూ గొంతెత్తి వేలెత్తి అరిచి 2 కాళ్ళు పైకెత్తి తల కిందకు పెట్టి మరీ అరిచారు. సో ఇప్పుడు వాళ్ళు అది బయటకు చెప్పట్లేదు. సో బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. బట్ గౌతమ్ ఇది చాలా తగ్గించుకోవాలి. గౌతమ్ కెమెరా కాన్షియస్ ఉండకూడదు. బీ జెన్యూన్, నార్మల్గా వెళ్ళిపోతా ఉంటారు. గో విత్ ఎ ఫ్లో. కాన్షియస్గా గేమ్ ఆడితే ఏదో ఒక చోట ఏదో ఒక పాయింట్లో దొరికిపోతారు, ఖచ్చితంగా దొరికిపోతారు. ఆ పాయింట్లో అయితే జెన్యూన్ కాదు ఫేక్ అనే ఆలోచన ఒక్కసారి మనిషిలో వస్తే అది ఆట ముందుకు సాగడం చాలా కష్టం. ఒకవేళ తప్పక సాగినా కానీ అది విన్నర్ దాకా చేర్చడం అనేది కూడా కష్టం. ఎలా ఉన్నావు అలా ఉండు. కెమెరా చూసి మాట్లాడటము, కెమెరా ఉంది కదా అని చెప్పి స్పీచెస్ ఇవ్వడం అనేది గౌతమ్ చాలా అంటే చాలా తగ్గించుకోవాలి. దగ్గరకు వస్తుంది ఆటకి తనకే మైనస్ అవుతుంది, ఇంకెవ్వరికీ ఏమి కాదు. ఇదే మాట నేను లాస్ట్ సీజన్లో కూడా చెప్పాను గౌతమ్ గురించి. కాబట్టి ఆ వీడియోస్ ప్రైవేట్లో ఉన్న తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టమన్నా పెడతా. సో ఇప్పుడు కూడా అంతే చెప్తున్నా, దాంట్లో తేడా ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ అని చెప్పి అనుకుంటాడు. బట్ అది ఆ ఫుడ్ సీతాఫలం ఉంచేసరికి ప్రేరణ అనుకుంటాడు. బట్ మనోడు పైకి లేచి అవును సార్ అతను ఎక్కువ కెమెరాస్ మాట్లాడుతూ నాతో గొడవ పడేటప్పుడు కూడా కెమెరా వైపు తిరిగి మాట్లాడుతుంటాడు. సో అండ్ ఫుడ్ కాఫీ కూడా తనే తింటుంటాడు, సీతాఫలం వచ్చినా. సో చూసుకోవాలని చెప్తారు. మనోడు కూడా చాలా జోక్గా అంటాడు, ఈ సీతాఫలం నన్ను చాలా కొంప ముంచేసింది సార్, నేను చాలా కామెడీగా చేశాను. హీ డన్ కామెడీ, ఒక కామెడీగా చేసావు, అది ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ ఆ లాస్ట్ ఏదో ఒకటి మిగిలింది చూసావా, అది తినడం అనేది ఇట్స్ నాట్ ఎ కామెడీ. అది కామెడీ కాదు. 3 తినడం అనేది చూసా అది కామెడీ. ఆ లాస్ట్ ఒక్కటి ఉన్నది తినడం అనేది కామెడీ కాదు, అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకోటి, కొన్నిసార్లు తను గొడవలు సృష్టిస్తాడేమో అని అనిపించింది అంటాడు. సో దీనికి విష్ణు అని అనుకుంటాడు, టక్కని పడతారు. మా పిల్ల చాలా అమాయకురాలు బేసిక్గా, ఎవరి గురించి పెద్దగా రాయలేదు. విష్ణు అసలు ఎవరి గురించి రాయలేదు బేసిక్గా, అందరూ విష్ణు అని అనుకుంటారు. అసలు విష్ణు ఏం రాలే అక్కడ. కాకపోతే అక్కడ ఫస్ట్ అది రాసింది అవినాష్ పైకి లేస్తాడు. ఏం సార్ నాకు పెన్ను ఉంది నేను రాయకూడదు సార్ అంటే దగా మోసం అని చెప్పి గౌతమ్ అంటాడు. యాక్చువల్గా గౌతమ్ గుర్తించాల్సింది ఇదే, వాళ్ళతో ఉన్నా కూడా వాళ్ళు కొడతారు, వాళ్ళకి ప్రేరణ అనే. గౌతమ్ అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ గౌతమ్ తోటి వాళ్ళు వాళ్ళు చూడండి, జాగ్రత్త గమనించండి. అవినాష్ అవ్వచ్చు, రోహిణి అవ్వచ్చు, తేజను పక్కన పెట్టండి. ఫ్యామిలీ వీక్ రాకముందు గౌతమ్ని వాళ్ళు కూడా బ్యాడ్ చేసిన వాళ్ళే, వాళ్ళు కూడా నెగిటివ్ చేసిన వాళ్ళే. ఫస్ట్ వీక్ నుంచి అసలు గౌతమ్తో పడంది ఎవరికి? రోహిణికి, అవినాష్కి. ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత వాళ్ళ మార్పు వచ్చింది. ఫ్యామిలీ వీక్ ముందు నుంచి రోహిణి అతనితో కంటెంట్ క్రియేట్ చేస్తుంది. బట్ అవినాష్ వచ్చేసరికి చూడండి, ఆ రోజు పానీపట్టు టాస్క్ అప్పుడు నాకు సార్ పైకి లేపితే అక్కడ ఏమి అమ్మ అనే మాట ఏమల్లా, జస్ట్ ఆ బ్లాబరింగ్లో కూడా అంతకేం అనిపించలే. బట్ అవును సార్ అన్నాడు సార్, నాకు అనిపించింది సార్ అని చెప్పి గౌతమ్ని అన్నాడు కదా అవినాష్. గౌతమ్ని బ్యాడ్ చేయాలని ట్రై చేశాడు అవినాష్. అక్కడ దొరికిందే సందు కదా అని చెప్పి తొక్కేద్దాం అని అనుకున్నాడు అవినాష్ గౌతమ్ని. ఇప్పుడు కూడా అంతే, చాలా జాగ్రత్తగా ఉండాలి గౌతమ్. అదే నేను చెప్తుంది, వాళ్ళిద్దరితో చాలా జాగ్రత్తగా ఉండాలి గౌతమ్. వాళ్ళకి అంత ప్రయారిటీ ఏం గౌతమ్ కాదు. అండ్ నబీల్ కూడా వాళ్ళు జస్ట్ ఆ ఎవిక్షన్ షీల్డ్ ఉన్నంత వరకు కూడా నబీల్తో వాళ్ళు క్లోజ్గా ఉన్నారు. ఆ ఎవిక్షన్ షీల్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం నబీల్తో క్లోజ్గా లేరు. చూడండి సార్గా
నబీల్ మీద వాళ్ళు అసలు మామూలుగా కూడా అసలు దారుణంగా మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొకటి హైలైట్ మర్చిపోయి ఇది చెప్దాం అనుకున్న ఈ పాయింట్ గుర్తురాలి, ఇప్పుడు గుర్తొచ్చింది. అండ్ నబీల్ మొన్న ఇసుకది రోహిణి దాంట్లో ఇట్లా ఇట్లా ఇసిరిసిరి వేశారంటున్నారు. అది ఎంత తప్పు, ఎంత నేరం అసలు. నబీల్ అయ్యో పాపం, నబీల్ ఎంత ఘోరం, నబీల్ పాపం చేశాడు. ఐపీసీ సెక్షన్ ప్రకారం నబీల్కి ఉరిశిక్ష వేయాలి. సోది మాటలన్నీ మాట్లాడారు బయట, విచిత్రంగా మాట్లాడారు. నబీల్ రోహిణి దాంట్లో వేసేదానికి కారణం ఏంటి? రోహిణి మెగా చీఫ్ అవ్వకూడదు అనే కదా. అలాంటప్పుడు అతన్ని విసిరేస్తే ఏమి, కిందేస్తే ఏమి, కుండను కింద దోస్తే ఏమి? ఆమె ఓడిపోవాలనే కదా కోరుకుంటుంది. ఆమె ఓడిపోవాలంటే ఆ ఇసుకని గట్టిగా వేస్తే మేబీ కుండ కింద పడిపోతుంది ఏమో అని అనుకున్నాడు. అది అతని స్ట్రాటజీ. సో అతను గేమ్ చెడగొట్టాలనుకుంటున్నాడు. అదేదో పెద్ద తప్పు అయినట్టు చూసావా. అంటే ఏంటంటే నార్మల్గా అయితే పొగిడేవాళ్ళు, బట్ అక్కడ పృథ్వీ కోసం చేశాడు కాబట్టి, పృథ్వీ కన్నడ వాడు, ఈ అమ్మ తెలుగు అమ్మాయి కాబట్టేసరికి కన్నడ వాడి కోసం తెలుగు అమ్మాయికే ద్రోహం చేస్తున్నాడు నబీల్. తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఓటర్ల లిస్ట్ నుంచి నబీల్ని తీసేయాలని చెప్పి ఫిర్యాదులు కూడా వెళ్ళినట్టున్నాయి ఓటర్ల దానికి. మీరు ఒకసారి చూసుకోవాలి, ఎవరైనా తెలంగాణ ఓటర్ల సంఘం కూడా ఒకసారి చూసుకోవాలేమో. ఈ సంఘాలన్నీ పైకి లేచినట్టున్నాయి. సోది అది సోది అన్నమాట. ఓకే, అది అంత లేదు అక్కడ. నబీల్ కరెక్ట్గానే చేశారు, అతని పాయింట్ ఆఫ్ వ్యూ. అది స్ట్రాటజీ, మనం దాన్ని గుర్తించాలి. దాని చీప్ బిహేవియర్, బొక్క భోషణం అంటే అంతకన్నా ఫాల్తూది ఇంకోటి ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గౌతమ్ 2 రాంగ్ గెస్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ రోహిణి దగ్గరికి వచ్చేసరికి పాపం రోహిణి దగ్గరికి వచ్చేసరికి నీకు అవినాష్ రక్షణ కవచంలా ఉంటాడు అనిపిస్తుంది, కేవలం నువ్వు అవినాష్ తేజతోనే ఉంటున్నావు అని చెప్పంగానే యష్మి అంటది. సో యష్మి అనగానే యష్మి కాదు, అది రాంగ్ గెస్ అంటాడు నాకు సార్. మరి ఎవరంటే పృథ్వీ. సో ఇప్పుడు అదే తర్వాత చెప్తారులే, బట్ ఇక్కడ చెప్తున్నాను పృథ్వీ. ఎందుకంటే మీరు వాళ్ళిద్దరితో ఎక్కువ ఉంటున్నారని అనిపిస్తుంది. అంటే ఇది రక్షణ కవచం లాగా ఉంటున్నాడు అవినాష్. నాకు ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కానీ టక్కని చెప్తాడు. ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చారు కదా మీకు, అదే ఇమ్యూనిటీ ఇచ్చి సేవ్ చేశారు కదా మీకు, అందుకని మీకు రక్షణ కవచం లాగా ఉంటాడని అని చెప్పింది. అతనే కాదు, సో హరితేజ గారు కూడా చెప్పారు, అతను నిజంగా అవినాష్ చుట్టూతోనే, అవినాష్ షాడోలోనే మొన్నటి వరకు ఉంది. బట్ గేమ్ వచ్చేసరికి మాత్రం అమ్మాయికి ఇండివిజువల్ గేమ్ వచ్చినప్పుడు మాత్రం అమ్మాయి 100% బెస్ట్ ఇస్తుంది. దాంట్లో అమ్మాయిని తీసి పారేయడానికి 1% కూడా లేదు. పాపం అమ్మాయి 100% తన బెస్ట్ ఇస్తుంది రోహిణి ఇండివిజువల్ గేమ్. బట్ గేమ్ అయిపోయిన తర్వాత సో ఇంకా అతను లైక్ నత్త బయటకు వచ్చి తను చేసి మళ్ళీ ఆ షెల్లోకి వెళ్ళిపోద్ది చూడండి నత్త, అలా వెళ్ళిపోద్ది అనమాట రోహిణి. అది రోహిణికి బిగ్గెస్ట్ మైనస్. సో దానికోసం అమ్మాయి నామినేషన్స్లోకి ఇన్ని వారాలు రావాలి, చాలా సేఫ్గా ఉంది ఆ అమ్మాయి. ఈ వారం కూడా రాదు, 14th వీక్లోనే అమ్మాయి సంగతి చూడాల్సింది ఇంకా. అండ్ అది టక్కని యష్మి పేరు చెప్పుద్ది, బట్ అది రాసింది మనోడు. అండ్ నెక్స్ట్ ఒకే విషయాన్ని పదే చెప్పడం వల్ల ఇబ్బంది అనిపిస్తుంది అనగా టక్కని వెళ్ళి విష్ణు మీదకి వెళ్ళి వితౌట్ ఎనీ హెసిటేషన్ నాకు సార్ కూడా అంటాడు. అసలు హెసిటేటే లేకుండా విష్ణు మీదకి వెళ్ళిపోయేదంటే, అవును సార్ అది నాకు విష్ణుయే రాసింది అని అనిపించింది సార్ అని చెప్పి విష్ణు పేరు చెప్పుద్ది అనమాట. ఇక్కడ ఈ అమ్మాయి ఓవర్గా తొందరపడుద్ది, ఓవర్గా రియాక్ట్ అవుతుంది, అంత గ్రడ్జ్ పెట్టేసుకుంది విష్ణు మీద. ఈ అంటే మిగిలిన వాళ్ళు కూడా చాలా మంది తప్పులు చెప్పారు కదా అని మీరు అడగొచ్చు. ఓకే, బట్ వాళ్ళందరూ తప్పులు చెప్పినప్పుడు, తప్పు పేర్లు చెప్పినప్పుడు చాలా క్యాజువల్గానే చెప్పారు. ఈమె గబగబా విష్ణు దగ్గరికి వెళ్ళి ఏదో సాధించేసినట్టు, ఏదో అసలు గోల్డ్ మెడల్ వచ్చేసినట్టు, ఏదో కనిపెట్టేసినట్టు, మొత్తం బోఫోర్స్ కుంభకోర్ అని మొత్తం ఈ అమ్మాయి కనిపెట్టేసినట్టు ఆ అమ్మాయి మీదకి వెళ్ళింది. అంటే ఆ అమ్మాయి మీద అంత పగ, ప్రతీకారం, మనసులో కక్ష ఈ అమ్మాయి పెట్టుకోనుంది బేసిక్గా. అక్కడ ఆ పిల్ల చూస్తే అంత లేదు ఆ పిల్ల దగ్గర. అది సంగతి. సో అది రాసింది తేజ. ఫైనల్గా వాళ్ళే పొడుచుకున్నారు వెండిపోట్లు. తేజ అంటే పదే ఒకే అమ్మాయి వెంటనే ఎంత సీరియస్గా చూసిందంటే, మీ అమ్మాయి ఎదవైపోయాను కదా అన్నట్టు భలే సీరియస్గా చూసింది తేజ వైపు. అంత సీరియస్గా చూడకండి మేడం, అది అంటే మీరు పదే ఒకే విషయాన్ని నాకు చెప్తా ఉంటారు కదా, అందుకని నాకు ఏం చెప్పాను అంటే నేను ఆల్రెడీ ఉన్న సిచ్యువేషన్ కూడా మీరు మళ్ళీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అండ్ తర్వాత మళ్ళీ కొంచెం కవర్ చేసి దాన్ని నాకే కాదు సేమ్ విషయాన్ని నా దగ్గర చెప్తారు, మళ్ళీ ఇంకొకరి దగ్గర చెప్తారు అని చెప్పాడు. బట్ యాక్చువల్గా ఫస్ట్ చెప్పిందే కరెక్ట్. తను ఒకే విషయాన్ని తనకే పదే చెప్తుంటుంది అనమాట. పదే ఒకే విషయం చెప్పడం వల్ల ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పాడు. అంటే కానీ వేరే వాళ్ళకి చెప్పడం అని రాయాలి. సో తనకే అనమాట, అక్కడ కొంచెం మాట మారుస్తాడు కానీ, బట్ తనకే చెప్పడం వల్ల అది ఇబ్బంది అనిపిస్తుంది అన్నట్టు మనోడు మాట్లాడతాడనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ. తను ఎవరి కోసం గేమ్ ఆడుతుందో తెలియట్లేదు, నామినేషన్స్లో క్లారిటీ లేదు,
ఆట పట్ల ఆసక్తి ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. షీ ఈజ్ ఎ డిస్కరేజింగ్ పర్సన్. టక్కనెళ్ళి తేజాకి చెప్పుద్ది. ఎందుకంటే నిన్నే కదా వాటర్ టాస్క్ జరిగింది కదా, వాటర్ టాస్క్లో తేజానే కదా అమ్మాయి అలా చేసింది. సో తేజాని అయి ఉంటాడని చెప్పి టక్కనెళ్ళి తేజాకి చెప్పొద్ది. బట్ ఆలస్యంగా తెలిసేది ఏంటంటే అది రాసింది అవినాష్ రాస్తారు. సో తను ఎవరి కోసం ఆడుతుందో తెలియట్లేదు, పృథ్వీనే టార్గెట్ చేస్తాడు. సో పృథ్వీయే టార్గెట్. ఆ అమ్మాయిని ఎందుకు అబ్బాయిని వీక్ పాయింట్ పెట్టి కొడతారో నాకు అర్థం కావట్లేదు స్టిల్. నిజంగా ఆ అమ్మాయి ఉన్నంత కాలం ఉంటుంది. ఆ అమ్మాయికి ఆడియన్స్ బలం ఉంది. ఆడియన్స్ అమ్మాయిని సేవ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి నిజంగా హౌస్లో అంత పెద్ద కంటెంట్ ఏమి ఇవ్వట్లేదు. సీరియస్లీ అగ్రీడ్ ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఆ అమ్మాయి నామినేషన్స్లోకి వస్తుంది, సేవ్ అవుతుంది, ఇది కూడా అగ్రీడ్. మూడో పాయింట్ ఏంటి, ఇలా సేవ్ అవ్వడానికి కారణం అమ్మాయికి ఉన్న మాస్ ఫాలోయింగ్, అమ్మాయికి ఉన్న ఓట్ బ్యాంకు. అమ్మాయిని ఆడియన్స్ సేవ్ చేస్తున్నప్పుడు మీకేంటి రాబాయి నొప్పి? ఆ పిల్ల ఎలా అయినా ఉంటుంది, ఆ పిల్లకి ఇష్టం వచ్చినట్టు ఆ పిల్ల ఉంటుంది. థర్డ్ సీజన్లో రాహుల్ బత్తకాయలు తింటూ పునర్నవికి లైన్ వేసుకుంటా తిరుగుతూ ఉంటే అతన్ని విన్నర్ చేశారు. మర్చిపోయారేటి? అంటే అమ్మాయి అబ్బాయి అనకు తిరగకూడదా? అబ్బాయి అమ్మాయి అనకు తిరగాలి ఏంటి? అమ్మాయి అబ్బాయి అనకు తిరిగితే ఏమైంది? ఏం కాదు, కొత్త ట్రెండ్ ఏమైంది? అమ్మాయి అండ్ దట్టు అమ్మాయి ఏం చేసినా కూడా అమ్మాయిని అడిగే అధికారము ఎవరికి లేదు లోపల. ఇలా అబ్బాయి పేరు చెప్పి అడిగే అధికారం లేదు ఎవరికి. ఎందుకంటే అమ్మాయి నామినేషన్స్లోకి వచ్చి సేవ్ అవుతుంది. అమ్మాయి నామినేషన్స్లోకి రాకుండా వెనక దాక్కోవట్ల. షీఈస్ ఫేసింగ్ నామినేషన్స్ అండ్ షీఈస్ సేవింగ్ బికాస్ ఆఫ్ ఆడియన్స్. తనకి ఫ్యాన్స్ ఉన్నారు, తన ఫ్యాన్సే తనకి బలం. తన ఫ్యాన్స్ తను నాకు వేరే ప్రయారిటీ ఉన్నారు, బట్ నన్ను ప్రయారిటీగా నా ఫ్యాన్స్ నన్ను చూసుకుంటున్నారు అని చెప్పి అమ్మాయి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అమ్మాయి సేవ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ హర్ ఫ్యాన్స్. నేను ఎవరు కాదనడానికి అమ్మాయిని. అండ్ ఈ పాయింట్ మీద కొట్టడం అనేది చాలా తప్పు. సో ఎవరు పట్టినా అదే పాయింట్ మీద కొడతా ఉన్నారు ఆ అమ్మాయి. అందుకంటే వేరే పాయింట్ లేవు ఎవరి దగ్గర. ఎందుకంటే ఆ అమ్మాయి పెద్దగా ఏం పట్టించుకోదు ఎవరిని. తన లోకాల్లో తను ఉంటుంది, తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది. బట్ వెన్ కమ్స్ టు టాస్క్ తను కూడా చాలా బాగానే ఆడుద్ది టాస్క్లు కూడా. సో అది తేజ అని చెప్పింది, బట్ అది అవినాష్. నెక్స్ట్ దానికి ప్రతిదానికి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పడం మానేయాలి. మేము కష్టపడి మెగా చీఫ్ చేశాము. తనని గెలిపించడానికి కంటే యూనివర్స్కి ఎక్కువ, అంటే గెలిపించిన మాకే కంటే యూనివర్స్కి ఎక్కువ థ్యాంక్స్ చెప్తుంది అని చెప్పుద్ది. వెంటనే ఆన్ ద స్పాట్ నబీల్ పేరు చెప్పుద్ది. సో నబీల్. అండ్ ఇక్కడ ఆ అమ్మాయి కనిపించింది ఏంటంటే, మేము మెగా చీఫ్ చేసాం, మాకు థ్యాంక్స్ చెప్పాలి, మమ్మల్ని గుర్తించాలి అని నిన్న మొన్న చెప్పాను కదా. నబీల్ ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు, నబీల్కి మంచిగా పొగిడే వాళ్ళు కావాలి అని. సో ఎప్పుడైతే ఈ అమ్మాయి అతను పొగడతల గురించి రాశాడు అక్కడ, ఆ అమ్మాయి కనిపించిందో ఆ పొగడతల గురించి అయితే వెంటనే నబీలే. ఆ నబీల్ పొగడకపోతే నబీల్ ఒప్పుకోడు కదా, ఆ నబీల్ ఏంటని చెప్పి కరెక్ట్గా నబీల్ దగ్గరికి వెళ్ళింది. అదనమాట ఆ అమ్మాయి. అండ్ నెక్స్ట్ పృథ్వీ వస్తాడు. నువ్వు ఒక్కడివే బలవంతుడని ఆలోచించడం మానేయాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళ టాలెంట్ ఉంది కాబట్టి, సో వాళ్ళ టాలెంట్ ఉంటుంది, దాన్ని తక్కువ అంచనా వేయకు. సో ఎవరి టాలెంట్ ఏంటనేది అవసరమైనప్పుడు బయటపడుద్ది అన్నట్టు చెప్పుద్ది. సో ఫస్ట్ గౌతమ్ దగ్గరికి వెళ్తా ఉంటారు, రోహిణి నవ్వుద్ది, రోహిణికి రాస్తాడు. అండ్ ఆ అమ్మాయి సో గుర్తుపెట్టేసుకోండి, ఇది కూడా కరెక్ట్ పాయింట్ పృథ్వీ విషయంలో. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ రోజు మీరంత లేదు, మీరు టాస్కుల్లో జీరో, మీరు ఆడలేరు, మీరు ఏం చేయలేరు అని చెప్పాడు కదా. సో దానికి ఆ అమ్మాయి తిన మీదే గెలిచి చూపించింది కాబట్టి ఆ అమ్మాయిలో అది ఉండటంలో తప్పు లేదు, అది రాయటంలో కూడా తప్పు లేదు. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే. తన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్. ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఏంటంటే అది కూడా కరెక్టే. దాన్ని మరీ ఇతన్ని మరీ తప్పు చేసే అంతగా లేదు. ఎందుకంటే తన ముందు ఒక మాట అనింది కాబట్టి ఆ అమ్మాయి, తర్వాత తిని ఈ మాట అనాల్సి వచ్చింది. బట్ ఈ ఒక్క మాట మీదే పెట్టుకొని గేమ్ ఆడింది కాబట్టి, సో అది దృష్టిలో పెట్టుకొని, అందరినీ దృష్టిలో పెట్టుకొని, అక్కడున్న పృథ్వీ ముందు నేను అవుట్ అవ్వకూడదు, పృథ్వీ అతను నన్ను అన్నాడు ఆ రోజు, అది గుర్తుకు తెచ్చుకొని మరీ అది మనసులో పెట్టుకొని చాలా గట్టిగా గేమ్ ఆడింది కాబట్టి షీఈస్ డిజర్వింగ్ టు రైట్ హియర్. అతని గురించి రాయటంలో తప్పు లేదనిపించింది. ఆ అమ్మాయి రాసింది. సో రోహిణికి పర్లేదు, ఈ విషయంలో మార్కులు ఇవ్వచ్చు. అతని మీద గెలిచింది కదా, గెలవాలన్న కోరిక అతని మీద ఉండింది అండ్ అది గెలిచి చూపించింది కాబట్టి షీ హ్యావ్ ఆల్ రైట్స్ టు సే దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెండో పాయింట్, గొడవ నీ గురించి కాకపోయినా నువ్వే గొడవని సృష్టిస్తున్నావు, నీ జోలికి రాని వాళ్ళని కూడా అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నావు అని చెప్పి రాస్తాడు. సో అవినాష్ దగ్గరికి వెళ్తాడు, బట్ ఇది గౌతమ్ రాశాడు. సో గొడవ ఎవరు రాకపోతే ఇతను ఎవరి జోలికి వెళ్ళడే. బేసిక్గా ఎవరైనా తన జోలికి వస్తే చెప్తే దీన్ని వేరే వాళ్ళకి జోలికి వెళ్ళే క్యారెక్టర్ అయితే కాదు. అలా అని చెప్పి తను మంచోడని నేను చెప్పట్లా, ఖచ్చితంగా వెళ్తాడు, గొడవ పడతాడు, మళ్ళీ కొట్టర్లేండి.
గొడవ పడతాడు, మీదకి వెళ్తాడు, మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఒక్కొక్కసారి ఓవర్ఫ్లో అవుతుంది, ఎఫ్ఓర్స్ వస్తాయి, గలీజ్గానే మాట్లాడతాడు. బట్ తిన జోలికి వెళ్ళకపోతే వేరే వాళ్ళ జోలికి వెళ్ళే క్యారెక్టర్ అయితే కాదు. వేరే వాళ్ళు అనవసరంగా అబ్యూజివ్గా లాంగ్వేజ్ అయితే వాడడు. బట్ ఎక్కడ వాడాడు అనేది నాకైతే గుర్తు రావట్లేదు. మేబీ గౌతమ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే లైక్ నబీల్తో డిస్కస్ చేస్తుంటే గౌతము సో తిని మధ్యలో వచ్చి సో తిను వాడు వీడు అన్నాడు కదా, వాడు వీడు అనడం అనేది అబ్యూజివ్ లాంగ్వేజ్ అయితే మాత్రం ఐ కెనాట్ కన్సిడర్. మేబీ ప్రీవియస్ వీక్స్లో ఫస్ట్ వీక్స్లో ఎఫ్ వర్డ్స్ యూస్ చేశారు కాబట్టి సో అది అబ్యూజివ్ లాంగ్వేజ్ అంటే ఐ విల్ యాక్సెప్ట్. ఒక్క పాయింట్కి ఐ విల్ యాక్సెప్ట్. ఖచ్చితంగా అది తప్పే. ఎఫ్ వర్డ్స్ యూస్ చేయడం అనేది తప్పు అలాంటి షోస్లో. అండ్ నెక్స్ట్ వచ్చరికి ప్రేరణ గారు, ఆటలో ఆయన డిస్కషన్లో ఆయన ఎక్కువ విని తక్కువ మాట్లాడాలి. ఇది అద్దరిపోయే పాయింట్. అసలు తేజ పేరు చెప్పింది కానీ అవినాష్ రాస్తాడు, మా ఊళ్ళో ఇది ఎవరు రాస్తాడు, నబీల్ రాస్తాడు. ఇది నెక్స్ట్ లెవెల్ పాయింట్. అసలు ఆ అమ్మాయి ఇది కానీ ఫస్ట్ నుంచి కానీ ఈ అమ్మాయి దీన్ని కానీ ఆచరించుంటే షీ విల్ బి ద లేడీ విన్నర్. నబీల్ రాసిన పాయింట్ నెక్స్ట్ లెవెల్ పాయింట్. అసలు ప్రేరణకి ఆటలో అయినా డిస్కషన్లో అయినా ఎక్కువ విని తక్కువ మాట్లాడాలి. అంటే లైక్ పెద్దగా ముందుగా మాట్లాడటము, ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా వినకుండా తన పాయింట్స్ చెప్పటము, సో గట్టిగా మాట్లాడటము, అతి చిన్నదానికి కూడా ఎక్కువగా మాట్లాడటము, తక్కువ వినటము, పాయింట్ని సగంలోనే అర్థం చేసుకొని తర్వాత వాళ్ళని ఫినిష్ చేయకుండా ఈ అమ్మాయి మాట్లాడటము. సో కొన్ని ఉన్నాయి. దాని ద్వారా అంటే ఈమె ఫ్రస్ట్రేషన్లో ఉంది అని జనాలకు అనిపిస్తుంటుంది. సో దానివల్ల ఆ అమ్మకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆల్రెడీ కొన్ని లూజ్ వర్డ్స్ మాట్లాడడానికి కూడా ఇదే కారణం. మధ్యలోనే వచ్చింది చాచా ఓకే ఇట్లా మాట్లాడుద్ది కదా. సో ఇలాంటివి కాకుండా ఎక్కువ విని తక్కువ మాట్లాడాలి అని చెప్పాడు. ఇట్స్ గుడ్ పాయింట్ యాక్చువల్లీ ఈ అమ్మాయికి. అండ్ నెక్స్ట్ మెగా చీఫ్గా ఉన్నప్పుడు అందరి మాట వినాలి, డిక్టేటర్షిప్ ఉండకూడదు. గౌతమ్ అని చెప్పుద్ది, బట్ గౌతమ్ కాదు. సో అవినాష్ లైక్ ఆ మెగా చీఫ్ కానప్పుడు అందరితోటి చాలా సాఫ్ట్గా మాట్లాడాలి అని చెప్తారు కదా. పాప ఈ విషయంలో మాత్రం అమ్మాయి అందరికీ చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప మా అమ్మాయి ఫస్ట్ అందరితో చెప్పింది, రెండోసారి అందరితో చెప్పింది, మూడోసారి యాడ్ చెప్పుద్ది మెగా చీఫ్ అయ్యింది. అండ్ ఇదే మాట రోహిణి గారు కూడా చెప్తారు కదా. సో అమ్మాయి పాపము తిని చెప్తేనే చేయట్లేదు పనులు, మిగిలిన వాళ్ళు చెప్తే కనీసం పనులు చేస్తున్నారు. ఈ అమ్మాయి చెప్తే కనీసం ఎవరు పనులు కూడా చేయట్లేదు. సో ఇది తప్పు అని చెప్పి రోహిణి కూడా చెప్పుద్ది. పాప మీ అమ్మాయి ఫస్ట్ చెప్తుంది, బట్ ఎవరు వినట్లే ఈ అమ్మాయి మాట, అది తప్పు. అండ్ నెక్స్ట్ నబీల్, సో వైల్డ్ కార్డ్ సభ్యులు రాకముందు నువ్వు బాగున్నావు, తర్వాత మారిపోయి అందరితో మంచిగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉన్నావు. ఇది కూడా ఆన్ పాయింటే. మనం ఎప్పుడు అనుకుంటుంది ఇప్పుడు నబీలు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత దాని గేమే కనిపించకుండా పోయింది కంప్లీట్గా. సో ఇది పృథ్వీ చెప్తాడు. సో పృథ్వీ అని మనోడు ప్రాపర్ గెస్ చేస్తాడు. ఎందుకంటే ఇంత పృథ్వీ అని గెస్ చేయడం కాదు గొప్ప విషయం, అంత హౌస్లో కరెక్ట్గా ఆన్ పాయింట్ మాట్లాడేది పృథ్వీ అన్న తన సెన్స్ ఏదైతే ఉపయోగించాడో ఇక్కడ, అది హైలైట్. నెక్స్ట్ లెవెల్ బుర్ర ఉంది నబీల్కి, మామూలుడు కాదు. నువ్వు ఒక్కో వారం ఒక్కోలా ప్రవర్తిస్తున్నావు, ఇంట్లో పెద్ద విషయాలు వదిలేసి నిన్ను ప్రశ్నించిన వారిని మాత్రమే టార్గెట్ చేస్తున్నావు, వారి మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావు. గౌతమ్ ఖచ్చితంగా గౌతమే అంటాడు. నబీల్ రెండు కరెక్ట్ చెప్తాడు. సో గౌతమ్ ఒక్కో వారం ఒక్కోలా ప్రవర్తిస్తా అంటే లైక్ సింపుల్. ఏదైతే అవినాష్ మెగా చీఫ్ అయ్యాడో అప్పుడు నిఖిల్ తోటి గొడవ పడాలని చెప్పి మన ఇద్దరం కలుద్దామని చెప్పాడా. తర్వాత వీక్ మళ్ళీ విష్ణుప్రియని నామినేట్ చేసి నిఖిల్తో వాళ్ళతో కలుస్తాడా, నిఖిల్ వాళ్ళతో కలిసి మళ్ళీ గౌతమ్ జోలికి వస్తాడా, మళ్ళీ తర్వాత మళ్ళీ తనకేదో అన్యాయం జరిగిందని చెప్పి మళ్ళీ ఇటు వస్తాడా, ఫైనల్గా రోహిణి వాళ్ళు అలా చేశారు, గౌతమ్ అలా చేశారు, అందరు చొక్కాలు చించేద్దామని అనుకున్నాడా. సో ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని గౌతమ్ ఈ పాయింట్ రాస్తాడు. సో ఈ పాయింట్లో కూడా తను కరెక్టే. అంటే మనం ఇది రెగ్యులర్గా మాట్లాడుకునేదే కదా, నబీలు కొన్ని వారాలు అటు ఉంటాడు, ఒక వారం ఇటు ఉంటాడు, వీళ్ళతో ఉంటాడు, వాళ్ళతో ఉంటాడు అని చెప్పి. సో గౌతమ్ ఈ పాయింట్ చాలా కరెక్ట్గా రాశాడు. బేసిక్గా ఇది కరెక్ట్ పాయింట్ గౌతమ్ రాసింది. ఫైనల్గా నెక్స్ట్ నిఖిల్ అనమాట. ఇక్కడ హైలైట్ ఉంటుంది. మనసులో ఉన్న మాట బయటకి చెప్పుంటే నా గేమ్కి ఎఫెక్ట్ అయ్యేది కాదు. ఈ గేమ్లో నాకు నువ్వు ఫైటర్ కన్నా సేఫ్ గేమర్లా కనిపిస్తున్నావు. ఈ అమ్మాయి ఇంకా లోపలే ఉంటుంది అని అనుకొని రాసిన మాట ఇది. తను బయటకు వెళ్ళిపోతుంది అని తెలుసునుంటే ఖచ్చితంగా ఇదైతే రాసేది కాదు. హౌస్లో ఉంటానన్న నమ్మకం అప్పటికి ఈ అమ్మాయిలో ఉంటుంది ఇంకా ఖచ్చితంగా. అది లాస్ట్ మూమెంట్ వరకు అయితే ఉండుండేది కాదు. మేబీ లాస్ట్ మూమెంట్లో అక్కడ డోర్లు ఓపెన్ అవుతున్నప్పుడు 6th సెన్స్ కొట్టినట్టుంది, కొంచెం ఆ ఫేస్లో కనిపించింది. పృథ్వీ ఫేస్లో ఆ భయం కానీ అలాంటిది ఏం కనిపించలేదు, కానీ ఈ అమ్మాయి ఫేస్లో కనిపించింది. అక్కడ అనిపించుంటుందేమో, ఈ పాయింట్ రాసినప్పుడు అనిపించుండదు. అండ్ ఈ పాయింట్లో మళ్ళీ సగమే రాస్తుంది.
దీనికి కూడా ఫీలింగ్స్ వచ్చాయి సంగతి ఇప్పటికీ పెట్టట్లేదు ఈ అమ్మాయి ఇక్కడ. అది బాధ, ఒకటే మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అంటే అంటే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను చూడండి, ఎందుకు రాస్తుంది, ఎందుకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంటుంది అంటే, ఎవరైతే బయట నుంచి వచ్చి సోనియా అవ్వచ్చు, సీత అవ్వచ్చు నామినేట్ చేశారో, నామినేట్ చేస్తూ అంతా నిఖిల్దే తప్పు అని చెప్పారో, అప్పుడు షీ ఫెల్ట్ అనేది ఏంటంటే, షీ అండర్స్టూడ్ ఏంటంటే, ఓకే బయటకి నాదేం లేదు, మొత్తం నిఖిల్దే తప్పు చేసినట్టు ప్రొజెక్ట్ అయింది అనుకుంటా, ఓహో బయటకు అలా వచ్చిందా, ఇక బొక్క నేనెందుకు నా ఫీలింగ్స్ గురించి ఇక్కడ బయట పెట్టాలి అన్నట్టు తన గురించి చెప్పుకోకుండా నిఖిల్దే తప్పు అన్నట్టు చెప్పింది అనమాట. సో అంటే వాళ్ళు చూసి వచ్చిందే చెప్తుంటారు కదా, నాదేం ఈ పాయింట్లో అసలు నాది ఎక్కడ తప్పు లేదని చెప్పారు కదా వాళ్ళు, అంటే నాదేం తప్పు లేదులే, అంతా నిఖిల్దేలే తప్పు అన్నట్టు ఈ అమ్మాయి మాట్లాడింది బేసిక్గా. అందుకనే అమ్మాయి అలా మాట్లాడుతుంది యష్మి, లేకుంటే అసలు మాట్లాడదు కదా. ఆ అమ్మాయిది కూడా తప్పు, నీది కూడా తప్పు ఉంది యష్మి అని చెప్పుండుంటే, నువ్వు కూడా అలా చెప్పడము, గౌతమ్ని అలా చేయటము తప్పు యష్మి అని ఉంటే ఓకే, నా ఫీలింగ్స్ కూడా అమ్మాయికి చెప్పుండేది. బట్ అసలు ఈ అమ్మాయి గురించి జస్ట్ నార్మల్గా ఒక మాట చెప్పింది నీకు, బట్ నువ్వు అమ్మాయికి ప్రాపర్ ఆన్సర్ ఇవ్వలేదు, జస్ట్ డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇచ్చావు, అది నీ తప్పు అని చెప్పి ఈ అమ్మాయిని ఎప్పుడు సేఫ్గా మాట్లాడి నిఖిల్ ఎప్పుడైతే టార్గెట్ చేశారో, సో కంప్లీట్గా ఈ అమ్మాయి తప్పు లేదన్న ఫీలింగ్లోకి ఈ అమ్మాయి వెళ్ళిపోయి ఇంకా సర్లే మనకెందుకు వచ్చిన గొడవ అన్నట్టు ఈ అమ్మాయి ఉందన్నమాట. మేబీ అది సింపతి కింద వర్కౌట్ అవుద్ది అనుకోవచ్చు, లేకుంటే బయటకి అనవసరంగా ఒక అమ్మాయి కదా నేను ఎందుకు బ్యాడ్ అవ్వాలి, ఒక అమ్మాయిగా నేను ఎందుకు ఇట్లాంటి విషయాల్లో బ్యాడ్ అవ్వాలని. అసలు దీని అన్నిటికీ మూల కారణం ఎవరు? గౌతమ్ ఆ పిల్లతోటి వెళ్ళి క్రష్ అది ఇది మాట్లాడకపోయింటే, ఆ పిల్ల మళ్ళీ అతనికి వెంటనే చెప్పకుండా చెప్పుండుంటే ఇంత జరిగేది కాదు. మనోడు వెళ్ళి చెప్పడం, ఆ పిల్ల చెప్పకపోవడం, ఈ లోపల నిఖిల్కి ఏదో ఫీలింగ్స్ రావడం, ఇదంతా పెంట జరిగింది. బేసిక్గా తను మొదలు పెట్టాడు, ఈ అమ్మాయి అక్కడే పూర్తి చేసి ఉంటే, అక్కడ కట్ ఆఫ్ చేసి ఉండాల్సింది ఈ అమ్మాయి, అక్కడ కూడా కట్ ఆఫ్ చేయలేదు. అది పెద్ద మైనస్ అయింది. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఇది హైలైట్ పాయింట్, బొమ్మ బ్లాక్ అయిపోయి అసలు బ్లాస్ట్ అనమాట నాకు ఆ పాయింట్ విన్నప్పుడు. అందరినీ సంతోషంగా ఉంచాలి అని అనుకుంటున్నాం, బ్రాకెట్లో ఇట్స్ నాట్ ఏ కాంప్లిమెంట్, మామూలు కూడా కాదు, బుల్లెట్ గుద్దింది అంతే ప్రేరణ ఇక్కడ. అతని గేమ్ ప్లాన్ ఏంటో తెలియట్లేదు, అతను ఏం చెప్పినా నమ్మాలి అనుకోవట్లేదు గౌతమ్ అని అంటాడు. గౌతమ్ మేబీ వాళ్ళ అమ్మగారు చెప్పేసరికి దానికంటే ముందు మనోడు సాఫ్ట్గా అయ్యాడు కదా, తర్వాత సోనియా వచ్చి చెప్పేసరికి మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తుంటాడు. అంతకన్నా పెద్ద పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ప్రేరణది, మామూలు పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఒక మనిషిని కంప్లీట్గా నువ్వు ఎదవ్వా అని చెప్పే స్టేట్మెంట్ ఇది ఒకటి. దీంట్లో 2 స్టేట్మెంట్లు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ప్రేరణది, ఆ అమ్మాయికి చాలా బలంగా నమ్మింది. ఏదైతే స్ట్రాంగ్ ఉమెన్ని తను గేమ్ కోసం తను వాడుకుంటాడు అని ఏదైతే సీత చెప్పిందో, ఆ స్టేట్మెంట్ని ఈ అమ్మాయి చాలా బలంగా నమ్మింది. ఓకే, ఇక్కడ దీంట్లో కనిపించేది అదొకటి. అండ్ నెక్స్ట్ తిని నమ్మలేను అని ఎందుకు చెప్తుందంటే, అతని గేమ్ ప్లాన్ ఏమో అంటే లైక్ అంటే అమ్మాయిలతోటి ఇట్లా మాట్లాడుతూ తన ట్రాప్లోకి తీసుకొచ్చుకొని తన వాళ్ళ గేమ్ డౌన్ చేస్తాడని చెప్పింది కదా. సో ఈ 2 పాయింట్లు అంటే ఆ అమ్మాయి వాళ్ళు చెప్పింది ఏదైతే సీత చెప్పిందో, ఈ అమ్మాయి చాలా బలంగా నమ్మింది ఆ మాట. అంటే ఆ అమ్మాయితోటి మొన్న ఆ రోజు ఏదైతే సంచాలకగా గౌతమ్ చేస్తాడో, దాని తర్వాత నైట్ కూర్చొని మాట్లాడతాడు మనోడు. వాళ్ళు ఎప్పుడో చేసిన నామినేషన్కి మొన్న ఈ అమ్మాయితో డిఫెన్స్ చేస్తాడు. అలా కాదురా, నేను అలా వాడుకోను ఎవరిని, ఇప్పుడు నేను ఉన్నాననుకో నీతోటి, నా కప్పు కోసం నేనే తీసుకుంటాను, నిన్ను నేనేదో బ్లేమ్ చేసి ఆ కప్పు నేను తీసుకోవాలని నేను అనుకోను, నాకు అలా ఉండదు అని చెప్పి తన మనసులో మాట్లాడి ఈ అమ్మాయికి చెప్పాడు. ఆ మనసులో మాటలు ఈ అమ్మాయి నమ్మట్లేదు. ఎందుకంటే తన గేమ్ కోసం తను ఏదైనా చేస్తాడు అని సీత చెప్పిన పాయింట్ ఈ అమ్మాయి మైండ్లో చాలా బలంగా నిండిపోయి, సో అతని గేమ్ ప్లాన్ ఏంటో తెలియదు, అతను ఏం చెప్పినా నమ్మాలనిపించట్లేదు అని చెప్పింది. విచ్ వాస్ ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఇది నిఖిల్ మీద. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది నిఖిల్ మీద. అంటే ఒక సొంత ఫ్రెండ్, ఒక క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే పృథ్వీ ఉన్నాడో, ఎవరైతే యష్మి ఉందో, సో వాళ్ళిద్దరికంటే ఈ అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్. దీనికి చాలా అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ఈ అమ్మాయి బాగా క్లోజ్. అలాంటి క్లోజ్ ఫ్రెండే వాళ్ళు చెప్పిన మాటల్ని నమ్మి, తిను చెప్పిన మాటలు నమ్మకుండా నమ్మను అని చెప్తుందంటే, అంటే సీత మాటలకే వాల్యూ ఇచ్చింది కానీ నిఖిల్ చెప్తున్న మాటలకే వాల్యూ ఇవ్వలేదు ఈ అమ్మాయి. సో ఇట్ వాస్ ది బిగ్గెస్ట్ స్టేట్మెంట్. ఓకే నిఖిల్, వాళ్ళు చెప్పిందే కరెక్ట్, నువ్వు నిజం కాదు, నువ్వు అలా చేసావు, నువ్వు వాడుకున్నావు అని చెప్పి ఈ అమ్మాయి చెప్పగానే చెప్తుంది ఈ మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు. అది ఈ అమ్మాయిది. అండ్ నెక్స్ట్ సో మగలై బయటకు వచ్చేసారు. బయటకు వచ్చాక అమ్మాయి జర్నీ చూపించారు. కొంచెం గట్టి కట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది, బట్ చూసినంతవరకు బాగానే అనిపించింది.
సో ఫ్రెండ్స్ ప్రేరణకి ఇచ్చింది, నిఖిల్, పృథ్వీ, విష్ణుకి ఇచ్చింది. ముగ్గురే పెట్టింటే భలే ఉండేది బిగ్ బాస్. అనవసరంగా 4 పెట్టాడు. 4 ఎందుకు పెట్టాడు బిగ్ బాస్? 3 పెట్టుంటే భలే ఉండేది. ఇక్కడ ముగ్గురిని అక్కడ ముగ్గురిని పెట్టుంటే అప్ప మామూలుగా ఉండేది కాదు. వెళ్ళేటప్పుడు కూడా గ్రూప్ గేమ్ ఆడిన యష్మి, ఇంకా గ్రూప్ని వదలని యష్మి, గ్రూప్ గేమ్ కోసం ప్రాణాలు ఇచ్చి బయటకు వెళ్ళిపోవడం కూడా సిద్ధమైన యష్మి, ఇలా వచ్చేవి తమ్నైల్స్. ఈ మిస్డ్ ఇట్ బిగ్ బాస్, సీరియస్లీ మిస్డ్ ఇట్. మంచిగా చర్చ జరిగేది ఆ అమ్మాయి గురించి. అండ్ ఆ అమ్మాయి ఎలిమినేషన్ కూడా మామూలుగా కూడా కదా, అసలు ఏందో నెక్స్ట్ లెవెల్ ఎలిమినేషన్. ఊరుకూరునే యాడ్ చేస్తున్నారు, చాలా మంది చూసినట్టున్నారు. మేబీ టీఆర్పీ ఎంత వచ్చి ఉంటుందేమో తెలియదు, కానీ రేపు చూడవచ్చు, రేపు తెలుసుదేమో. బట్ మామూలు విషయం కాదు, ఊరుకూరునే యాడ్లు వేస్తున్నారు. ఎన్నిసార్లు యాడ్లు వేశారు గట్టి అంటే ఇప్పటి వరకు జరిగిన వాటిలో చాలా పెద్ద ఎలిమినేషన్, కంటెస్టెంట్ ఎలిమినేషన్. అంటే 12th వీక్, 11th, 12th వీక్, 13th వీక్, 14th వీక్ అనేవి అవన్నీ పెద్ద ఎలిమినేషన్ల కిందకే వస్తాయిలేండి. బట్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయటకు వెళ్ళిపోవడం కదా. సో గౌతమ్కి, రోహిణికి, అవినాష్కి 8లో పెట్టుద్ది. వాళ్ళకి కొంచెం మంచి మాటలు చెప్పుద్ది, చెడ్డగా ఏం చెప్పదు, వాళ్ళకి మంచిగానే చెప్పుద్ది. బట్ వీళ్ళ ముగ్గురిని పెట్టి ఇక్కడ వెళ్ళిపోయేటప్పుడు నిఖిల్ గురించి ఎప్పుడు చెడ్డగా మాట్లాడదు. నిఖిల్ గురించి ఇక్కడ చాలా మంచిగా మాట్లాడదు. నువ్వు నా ఫ్రెండ్, నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్, నువ్వు నాకు ఫ్రెండ్గానే ఉన్నావు, నేను దాన్ని అర్థం చేసుకుంటాను, ఎవరు అర్థం చేసుకోకపోయినా అని చెప్పి వెళ్ళేటప్పుడు ఒక 2 మంచి మాటలే చెప్పి వెళ్ళొద్ది. బట్ వెళ్ళను అని అనుకుని అంత పెద్ద స్టేట్మెంట్ అక్కడ పాస్ చేస్తుండొచ్చు. దానికన్నా పెద్ద స్టేట్మెంట్ ప్రేరణ పాస్ చేసింది, నిఖిల్ని నేను నమ్మను, అతని మాటలు నేను నమ్మట్లేదు అని, విచ్ వాస్ ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్ అనమాట అది. సో ఇదనమాట ఫైనల్ రివ్యూ. మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. అంటే జై హింద్.